ప్రైజ్ ద లార్డ్. దేవి నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మీరందరూ బాగున్నారని ప్రభు పేరిట అడుగుతూ దేవుని వాక్యం వింటూ మీరు బలపడుతున్నందుకు ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అయితే మీతో ఒక చిన్న మాట నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన వారు ఏం చేస్తారు? మనము యేసుక్రీస్తు ప్రభు నందు ఆయన దేవుడని హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ రక్షించబడతారని మరి రోమా పత్రిక 10వ అధ్యాయం సెలవిస్తున్న రీతిగా దేవుని బిడ్డలారా, మనము రక్షించబడిన నీవు నేను దేవుడు అంటా ఉన్నాడు. యెషయా గ్రంథం మరి 61:10 సెలవిస్తా ఉంది, రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఆయన రక్షణ వస్త్రాన్ని ధరింప చేస్తుందంట. ఆమేన్. రక్షణ వస్త్రము ధరించుకున్న వారు ఏం చేస్తారు అనంటే, కీర్తనల గ్రంథం మరి 132వ అధ్యాయము 16వ సెలవిస్తుంది దేవుని బిడ్డలారా, రక్షణ వస్త్రము ధరించుకున్న వారందరూ ఆయనకు భక్తులవుతారు, ఆయనకు యాజకులయ్యి ఆయనను ఆనందగానములు చేసేదరట. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. అందుకే హబక్కు భక్తుడు ఏమి ఉన్నా లేకపోయినా నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందించదన నా మాట ఎందుకు చెప్పగలిగాడంటే, ఆయన దేవుని యొక్క రక్షణలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకున్నట్లయితే, ఆయన రక్షణలో, యేసు ప్రభు అనే రక్షణలో నువ్వు ఉన్నట్లయితే నీ నోరు నీ ఆత్మ ఆనంద గానములు చేయునుగాక. ఆమేన్. దేవుడి దివ్య వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.